మాకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్కి కావాల్సిన 2 టెక్నిక్లు దొరికినాయి సార్. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అన్ని క్వశ్చన్లకు మనము లాంగ్ మెథడ్లు చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ సార్. ఏంటి సార్ ఇది ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్? ఇక్కడ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎల్సిఎం ఆఫ్ 6, 9, 18. ఇప్పుడు ఎల్సిఎం అనేది ఇది బాక్స్ అనుకోండి. ఈ బాక్స్కి నేను ఒకటి ఇన్పుట్ ఇస్తున్నా, 2 ఇన్పుట్లు ఇచ్చా, 6, 9. నాకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఎల్సిఎం ఆఫ్ 6, 9 అంటే ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో కాసాగు అనే ఆపరేషన్ జరుగుతుంది. 6 అనేది ఇన్పుట్ ఇచ్చాను, 9 అనేది ఇన్పుట్ ఇచ్చాను, లోపల ఒక ఫంక్షన్ జరిగింది, బయట ఒక అవుట్పుట్ వచ్చింది. రైట్ నా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సార్. కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో కనుక ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే, ఇన్పుట్లో గనక ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే అవుట్పుట్లో కూడా డిజిటల్ సమ్ 9 వస్తుంది. కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే అవుట్పుట్ కూడా డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఈ పాయింట్ రాసుకోండి సార్. కాసాగు కనుక్కునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో కనుక ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉందనుకోండి, 9 తోటి భాగింపబడుతుంది అనుకోండి, ఆన్సర్ ఎప్పుడూ కూడా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉంటుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉంటుంది. ఇన్పుట్లో కనుక లక్కీగా ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజ్గా ఎల్సిఎం ఆఫ్ ఇంకో నంబర్ చూద్దాం, 12, 18. ఎల్సిఎం ఆఫ్ 12, 18. నేను 12, 18 యొక్క కాసాగు కనుక్కోవాలి. పెద్ద నంబర్ వైపు వెళ్ళండి. 18 అనేది 12 తోటి భాగాహరింపబడుతుందా? కాట్లేదు. దాని యొక్క గుణిజము 36. 36 అనేది 12 3 36. అంటే ఆన్సర్ ఎంత? 36. మామూలుగా చేస్తే నాకు ఆన్సర్ ఎంత? 36. కానీ ఇది చూడంగానే మనకు క్వశ్చన్ చూడంగానే ఇన్పుట్లో ఏముంది? 18 అనే దాని డిజిటల్ సమ్ ఎంత? 9. ఎప్పుడైతే నాకు ఇన్పుట్ ఒక నంబర్ 9 డిజిటల్ సమ్ ఉందో ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 అవుతుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా ఆన్సర్ వాల్యూ 9 కాదు, దాని డిజిటల్ సమ్ 9. దాని డిజిటల్ సమ్ 9. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? చూద్దాము మనకు ఎగ్జామినేషన్లో ఎక్కడైనా అట్లాంటి మోడల్ క్వశ్చన్ ఉందా చూద్దాం. ఇక్కడ చూడండి సార్, ఎల్సిఎం ఆఫ్ ఈ క్వశ్చన్ ఉంది. ఎల్సిఎం ఆఫ్ 45, 30 అండ్ 60. 45, 30 అండ్ 60. 45 డిజిటల్ సమ్ ఎంత సార్? 9. ఇన్పుట్లో నాకు ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 కనబడ్డది. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్లో కూడా డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. 9 లేని నంబర్లను టకాటక్ తీసేయండి. అంటే క్వశ్చన్ నేను కాసాగు చెయ్యకముందే నాకు ఆన్సర్ నా కళ్ళ ముందు కనబడ్డది. ఆన్సర్ నాకు కళ్ళ ముందు కనబడ్డది. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ నేను ఇక్కడ స్ట్రక్ అయ్యాను, ఇక్కడ స్ట్రక్ అయ్యాను. వచ్చిన ఆన్సర్ ఈ 3 నంబర్ల గుణిజమై ఉండాలి. 33 90, ఎస్. 61 60, 62 120. ఆన్సర్ అనేది గుణిజమే కదా సార్? ఎల్సిఎం కాసాగు గుణిజము. ఆన్సర్ ఇన్పుట్ యొక్క గుణిజానై ఉండాలి. సో 90 180లో ఏ ఆప్షన్ తీసుకోవాలి సార్? 61 60, 62 120. 90 అనేది గుణిజం కాదు. ఫండమెంటల్స్ అర్థమవుతే ఎంత ఈజీగా మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు.
ఎగ్జాంపుల్ అర్థమైంది కదా సార్? మళ్ళీ చెప్తున్నాను పాయింట్. ఇన్పుట్లో కనుక ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే కాసాగు కనుక అప్లై చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ ఏం కావాలి? 9 కావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ ఏం కావాలి? 9 కావాలి. ఎగ్జాంపుల్ క్లియర్ కదా సార్? ఇంకోటి ఏమన్నా ఉందా చూద్దాం. 90, 120, 80. 90, 120 ఇది చూడంగానే మీకు ఏంటంటే బండ మెథడ్స్కి బాగా అలవాటు పడి ఉంటారు సార్. లాజిక్ చదవకుండా, రైట్, లాజిక్ చదవకుండా మామూలుగా ఏవేవో మెథడ్స్ చేస్తారు. ఇవన్నీ పేపర్ ఈజీ, 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవడం ఈజీ, కానీ మీకు కరెక్ట్ టీచర్ గైడెన్స్ ఉండాలి. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9, ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9, ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 కావాలి. ఎక్కడైతే 9 లేదో అది తీసేసేయండి. చూడంగానే ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఆన్సర్ ఈ నంబర్లకు గుణిజమై ఉండాలి. 84 320, 85 400, 360 అనేది గుణిజమే కాదు 80కి. ఆన్సర్ ఎంత? 720. ఆన్సర్ ఎంత? 720. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఇట్లాంటి క్లాసెస్ కనుక మీరు చెయ్యాలి అని అనుకుంటే మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోర్సు, ఇది లైవ్ ప్లస్ ప్రీ రికార్డెడ్ అది కూడా అప్డేటెడ్ కంటెంట్ ప్లస్ లైవ్ రెగ్యులర్గా వస్తూ ఉంటాను. 8 నుంచి 12 గంటల వరకు వీక్లీ మినిమం గంటల లైవ్ క్లాసులు ఉంటాయి. ఎందుకంటే అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వాలనేది నా లక్ష్యం. ఏదో ఒకసారి ఎప్పుడో చేసిన కంటెంట్ మీకు ఇస్తే అటువంటి ప్రాక్టీస్ నేను చెయ్యను. కూర్చొని కష్టపడి కొత్త కంటెంట్ డెవలప్ చేసి, కొత్త కంటెంట్ అది కూడా హై అండ్ టెక్నికల్ స్టూడియో నుంచి మీకు ఇస్తే దానికి వాల్యూ ఫర్ మనీ మీకు కనబడుతుంది. మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోర్సు. దీంట్లో ఇవన్నీ వస్తాయి. రైట్, రికార్డెడ్ కంటెంట్ పెట్టాను ప్లస్ లైవ్ క్లాస్. ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ కూడా యాప్లో కూడా లైవ్గా రన్ అవుతుంది. ఎగ్జామ్ వరకు సార్ 499.